కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. మోదీకి ఫేవర్గా, అలాగే కేరళలోని ప్రభుత్వానికి ఫేవర్గా ఈ మధ్య శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది సార్. ప్రస్తుతానికైతే నేను కాంగ్రెస్లోనే ఉన్నాను అంటూ శశి థరూర్ కామెంట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని శశి థరూర్ వీడే అవకాశాలు ఉన్నాయా సార్? కారణాలు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్లో ఉంటాను అన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నన్ను కాదనుకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయి అన్నాడు. ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్తో సంబంధం లేదు. నేను కాంగ్రెస్లోనే ఉంటాను. కానీ నన్ను పార్టీ ఉపయోగించుకోదలుచుకోకపోతే, నన్ను వద్దనుకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయన్నాడు. ఆప్షన్స్ ఎవరికైనా ఉంటాయి, శత్రువులకు ఎందుకు ఉండవు? ఏది లేకపోయినా ఇంగ్లీష్ నేర్పుకుంటారా సమాజానికి చాలా గొప్ప పాత్ర పోషించవచ్చు. పొలిటికల్గా ఉన్న ఆప్షన్స్, పొలిటికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఎందుకంటే శశి థరూర్ 4 సార్లు పార్లమెంట్ మెంబరు, యంగర్ జనరేషన్లో చాలా పేరు ప్రఖ్యాతం ఉన్న అతను. సో 4 సార్లు ఎంపీగా కాంగ్రెస్లో అందరూ గెలవలేదు కదా, అందువల్ల ఆయనకు డెఫినెట్గా ఆప్షన్స్ ఉంటాయి. శశి థరూర్ ఏ పార్టీ చేరినా అసెట్గానే భావిస్తారు, అందువల్ల డౌటే లేదు. సమస్య ఆప్షన్స్ కాదు. సమస్య ఏంటి అంటే, ఆయన ఇటీవల ప్రధానమంత్రి మోడీ అమెరికా పర్యటనను సమర్థించాడు. దేశమంతటా రాజకీయ ప్రత్యర్థులైనా, ఈవెన్ స్వతంత్రంగా విశ్లేషించేవారైనా, మోడీ ట్రంప్ను కలిశాక ఇండియాకి ఏమొచ్చింది? మోడీకి టారిఫ్ వచ్చింది, ఇండియాకు టారిఫ్ వచ్చింది. అమెరికాకు F-30, F-35 విమానాల కొనుగోలు కాంట్రాక్ట్ వచ్చింది. మోర్ గ్యాస్ కొనుగోలు కాంట్రాక్ట్ అమెరికాకు వచ్చింది. ఇండియాకి ఏమొచ్చింది? బేడీలు కట్టిన భారతీయులు వచ్చారు, చైన్లు బేడీలు కట్టిన భారతీయులు వచ్చారు. ఇండియాకి ఏమొచ్చింది? అమెరికాకి ఏమొచ్చింది? భారత ప్రభుత్వం బడ్జెట్లో మీకు లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్స్ తగ్గించారు. దాంతో అమెరికా ప్రొడక్ట్స్ హ్యార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ కావచ్చు, టెస్లా కార్లు కావచ్చు, ఇండియాలో అమ్ముకోవడానికి రాయితీలు లభించాయి. భారతదేశానికి ఏమొచ్చాయి? మన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల మీద టారిఫ్స్ వచ్చాయి. ఇది ప్రశ్న. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల ఈ ప్రశ్న అందరూ అడుగుతుంటే, ప్రశ్న జెన్యూన్ క్వశ్చన్ కదా. ఏం భారతదేశానికి ఈ విజిట్ వల్ల ఏం లాభం జరిగింది? నేను ఇప్పుడు అమెరికాకు వచ్చింది, మీకు కంపారిజన్లు కూడా చెప్పాను. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో వాట్ డిడ్ ఇండియా గెట్? ఈ పర్యటనతో భారతదేశానికి ఏం లాభాలు జరిగింది అనేది ఒక జెన్యూన్ క్వశ్చన్. డెమోక్రసీలో ఈ క్వశ్చన్ వేసే హక్కు ఎవరికైనా ఉంది. ఈ క్వశ్చన్ వేయాల్సిన పొజిషన్లో ఈ క్వశ్చన్ మరింత డెప్త్గా వేయగలిగే సామర్థ్యం శశి థరూర్కి ఉంది. ఎందుకంటే శశి థరూర్ వాజ్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు, సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేశాడు, అమెరికాలో 6 దశాబ్దాల పాటు ఉన్నాడు. ఫారిన్ పాలసీ పైన ఆయనకున్న అవగాహన అపారమైంది. మరి ఇలాంటి ప్రశ్న, ఒక కీలకమైన ప్రశ్న వేయగలిగే సామర్థ్యం ఉండి, వేయాల్సిన అవసరం ఉండి, వేస్తే క్రెడిబిలిటీ ఉండే మనిషి కాస్త మోడీ అమెరికా విజిట్ను ప్రైజ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమనాలి? అంటే శశి థరూర్ బ్రహ్మాండంగా ఇంగ్లీష్ వస్తుంది కనుక ఆయన ఏమనద్దా? అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీలో వేలాది మంది కార్యకర్తల కష్టంతో కదా ఆ పార్టీ బతికేది. ఒక నాయకుడికి ఇమేజ్ ఉంది కనుక, ఒక నాయకుడికి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడే కెపాసిటీ ఉంది కనుక, నేను కాంగ్రెస్ పార్టీకి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఏ పార్టీని ఎందుకు ఒప్పుకుంటుందండి? ఏ పార్టీ ఒప్పుకోదు కదా. నీ పార్టీకి నష్టం జరిగే రీతిలో లేదు, నాకు పార్టీ ముఖ్యం కాదు, దేశం ముఖ్యం అనుకోండి, రాజకీయాలు ఉండద్దు. ఎవరికైనా దేశమే ముఖ్యం. కానీ దేశానికి ముఖ్యము అనే విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను, పార్టీ అభిప్రాయం చెప్పను అనుకుంటే పార్టీలో ఉండకూడదు. వ్యక్తిగత ఇప్పుడు నాగేశ్వరరావు వాడు దేనిపైన నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాడు. నేను ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను కనుక. ద మూమెంట్ ఐఎమ్ ఇన్ ఏ పర్టికులర్ పార్టీ, కాంగ్రెస్లోనో, బీజేపీలోనో, కమ్యూనిస్ట్ పార్టీలోనో, బీఆర్ఎస్లో ఉన్నాను అనుకోండి, నేను ఇండిపెండెంట్ ఒపీనియన్ చెప్పచ్చా? టీవీలో కూర్చొని నేను విశ్లేషిస్తా, నేను ఆ పార్టీలో ఉండి కూడా నేను బీజేపీలో ఉంటా, నరేంద్ర మోడీ విధానాలు తప్పంట, న్యాయమాది. నేను కాంగ్రెస్లో ఉంటా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్పంట, న్యాయమాది. నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు
బహిరంగ వేదికల పైన పార్టీ అభిప్రాయమే చెప్పాలి తప్ప నా ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకుంటా, నా ఇండివిజువల్ అభిప్రాయాలు చెప్తాను, రాజకీయాలు ఉండొద్దు. సింపుల్ యాజ్. నన్ను చాలామంది అడుగుతారు, సార్ మీరు పాలిటిక్స్ ఏదైనా ఒక పార్టీలో చేరితే పార్లమెంట్లో ఉండే వాళ్ళకి ఉంటారు కదా అని. ఉంటాను కాదు, 15 ఏళ్ళ కింద ఉండేవాడిని. నాకు ఆఫర్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేశాను. ఎందుకు? నేను ఒక పార్టీలో ఉండే ఆ పార్టీ అభిప్రాయం చెప్పలేను కనుక. ఐఎమ్ ఏ ఫియర్స్లీ ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్. అందువల్ల నేను నా అభిప్రాయాలే చెప్పదలుచుకున్నాను. అందువల్ల నేను కంఫర్టబుల్ కాదు, నేను సూటబుల్ కాదు. నేను ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే స్వభావం నాది కాదు. ఒక పార్టీలో ఉండి నా స్వతంత్ర అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో నేను ఉండదలుచుకోలేదు. అందుకే నాకు ఏ పదవులు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను అన్నాను. ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ కింద ఆఫర్ వచ్చినప్పుడు అన్నాను. ఇప్పుడు ఎందుకు యూ లివ్ లైక్ దాట్? నువ్వు నాకు పార్లమెంట్ మెంబర్షిప్ కావాలి, నాకు మంత్రి పదవి కావాలి, నేను ఒక ఆ పార్టీ ద్వారా పార్లమెంట్ బీ ఫారం కావాలి, కానీ నేను ఆ పార్టీ అభిప్రాయం చెప్పుకున్నాను. నేషన్ ఫస్ట్ అంటే నీకు నేషన్ ఫస్ట్, కాంగ్రెస్ పార్టీ నేషన్ సెకండా? అసలు ఎంత గొప్ప నువ్వైనా ఆ పార్టీ బీ ఫారం తీసుకొని ఎంపీ అయినావు కదా, రిజైన్, ఎంపీగా రాజీనామా చేసేసి నువ్వు ఏమైనా మాట్లాడుకో, పార్టీకి రాజీనామా చేసి. అందువల్ల అని ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది. అది మోడీ పక్క పెడదాం. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది. ఆడ ఫైట్ అల్లా ఎల్డీఎఫ్కు, యూడీఎఫ్కు, సిపిఎంకు, కాంగ్రెస్కు. ఇది ఫైట్ కదా. ఆ ఫైట్లో ఈయన కేరళ ముఖ్యమంత్రి మెచ్చుకుంటూ వ్యాసం రాశాడు. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కాలదా అండి? ఎవడైనా పార్టీ, ఇప్పుడు ఉదాహరణకు ఒక సిపిఎం నాయకుడు మీరు మోడీని మెచ్చుకుంటూ వ్యాసం రాస్తే సిపిఎం ఉరుకుంటుందా? యాక్షన్ తీసుకోదా సిపిఎం? అది లేదు, నాకు నేషన్ ఫస్ట్, మోడీ మంచి పని చేస్తుంటే మాట్లాడుతా అన్నాడు ఒక సిపిఎం ఉరుకుంటుందా? అదే జరిగింది. మీరు కేరళ కాంగ్రెస్లో పెద్ద వ్యతిరేకత శశి థరూర్ పైన. ఇదేంటి? మోడీని మెచ్చుకుంటాడు, పినరాయి విజయన్ మెచ్చుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా ఆయన, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా. కాంగ్రెస్ పార్టీ ఎంపీ నోటికెత్తినట్టు ఎట్లా మాట్లాడతాడు? అది మళ్ళీ నాకు కేరళ ఫస్టే, బట్ యువర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, అది మర్చిపోద్దు కదా. నీ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి కదా. నువ్వు బహిరంగ వేదిక ఇంటర్నల్గా మాట్లాడుకో. సో దాంతో క్వశ్చన్, అసలు విషయం ఏమని, ఎందుకు ఇలా శశిధర్ బిహేవ్ చేస్తున్నాడు, శశిధర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? కానీ కేరళ కాంగ్రెస్లో నాయకత్వం కావాలి, అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుంది, ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయన మాస్ లీడర్ కాదు, ఈజ్ ఎ క్లాస్ లీడర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా పోటీ చేసేటప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. అసలు కాంగ్రెస్ నాయకత్వ శైలిని వ్యతిరేకిస్తున్న G20, 23 లేదా అయింది, అప్పుడు గ్రూప్ ఫామ్ అయింది. అందులో ఉన్న నాయకులు మనీష్ తివారీ లాంటి వాళ్ళు కూడా మల్లికార్జున ఖర్గేని సమర్థించారు. అందువల్ల అత్యధిక మంది మల్లికార్జున ఖర్గే సమర్థించారు. ఎందుకంటే ఇది మ్యాన్ ఆఫ్ ద మాసెస్, ప్రజల్లో ఉండే మనిషి. శశి థరూర్ ఏమో ఇంగ్లీష్ ఛానల్లో, ఇంగ్లీష్ పత్రికల్లో ఎలీట్లో ఉండే మనిషి. అందువల్ల సహజంగానే కేరళలో కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చి, ఈ కాంగ్రెస్ నాయకుడు అంటే యూ హ్యావ్ టు నో దట్ ఆ రాజకీయాల్లో ఉండే అన్నీ తెలియాలి కదా. కాన్స్టిట్యున్సీ లెవెల్లో, గ్రామ స్థాయిలో ఇది గుడ్ స్పోక్స్ పర్సన్ కావచ్చు, అది కూడా కాదు. ఎందుకంటే ఆయన సొంత అభిప్రాయం చెప్పినప్పుడు స్పోక్స్ పర్సన్ కాలేడు. సో అందువల్ల కాంగ్రెస్ నాయకత్వ పగ్గాలు కావాలి. ఎందుకంటే ఈ మధ్య ఇదే ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు ఒపీనియన్ రేటింగ్స్లో నాదే హైయెస్ట్ ఉంది కాంగ్రెస్లో అని. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇలా మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ ఆయన చేతిలో నాయకత్వం పెడితే ఏమవుతుంది? రేపు ఆయన కాంగ్రెస్ పార్టీ కేరళ నాయకుడిగా ఉండి పినరాయి విజయన్ మెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎవడోటేస్తాడండి? అది పినరాయి విజయన్నే మెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎవడోటేస్తాడు చెప్పండి? మోడీని మెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎవడోటేస్తాడు? అందువల్ల శశి థరూర్ ఈజ్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్, అనుమానం లేదు. ఐ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ హిమ్. చాలా గొప్ప రచయిత, మామూలు భాషా పరిజ్ఞానం కాదు, ఇది మ్యాన్ ఆఫ్ ఐడియాస్, అద్భుతమైన ఆలోచనలు, పుస్తకాలు చదివిన వాడిగా, ఆయన వ్యాసాలు చదివిన వాడిగా వీ హోల్డ్ శశి థరూర్ హై ఎస్టీమ్. ఈజ్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్, బట్ ఏ పొలిటీషియన్ నీడ్ నాట్ బి గ్రేట్ ఇంటలెక్చువల్. పొలిటీషియన్. సో పొలిటీషియన్ పాత్ర కాకుండా నేను ఇంటలెక్చువల్ పాత్ర పోషిస్తా అంటే దట్ డజంట్ వర్కౌట్ ఇన్ పాలిటిక్స్ కదా.